బాడీలో ఏ అవయవాలు ముఖ్యంగా ముందు దెబ్బతినే అవకాశం ఉంది? మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మొదటగా అది మన పొట్ట ద్వారా అంటే స్టమక్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. సార్, ఆల్కహాల్ సేవించే వారిలో ముఖ్యంగా ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది? మత్తులో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం కూడా తగ్గిస్తారు. సార్, ఇప్పుడు ఈ మద్యం సేవించే వాళ్ళకి ముఖ్యంగా ఏ అవయవాలు ముందుగా ఇండికేషన్ ఇస్తాయి పాడైపోతున్నాయి అని చెప్పేసి? లివర్ మరియు పొట్ట సమస్యలు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మరి కొంతమంది డాక్టర్లే చెప్తున్నారు రోజుకు 2 పెగ్గులు తాగొచ్చు, 1 పెగ్గు తాగొచ్చు అనే సలహాలు కూడా ఇస్తున్నారా? మనం తీసుకునే మద్యం మన శరీరాకృతి, లింగం అంటే మేల్ ఆర్ ఫీమేల్. కొంతమంది యువత ఎవరు ముందు ఎక్కువ తాగుతారు లేకపోతే అసలు వాటర్ లేకుండా తాగుతారు అనే పోటీ పడి నీళ్లు కూడా కలుపుకోకుండా డైరెక్ట్గా తాగుతున్నారు. యువతకి ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం దీని గురించి. మన భారతదేశ సంస్కృతి కంటే ఇతర దేశాల సంస్కృతిని అలవర్చుకుంటున్నారు ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు మన సమాజంలో మహిళలు కూడా ఎక్కువ మద్యం సేవిస్తున్నారు. అన్ని అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు కొంతమంది మద్యం సేవిస్తూ ఉంటారు, సడన్గా ఆపేయటం వల్ల కానీ లేకపోతే వారికి షివరింగ్ రావటం. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునే వారికి మనం తరచుగా చూసే సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ముఖ్యంగా మందుకి బానిసైన వాళ్ళని ఏదో పసర మందు పోసి మార్చడానికి ట్రై చేస్తున్నారు. కామెర్లు, జాండీస్ అధికంగా మందు తాగే వారికి వచ్చినప్పుడు మద్యం సేవించేవారు క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు. డ్రగ్స్ కానీ ఎటువంటి ప్రేరేపిత పదార్థాలు కానీ తీసుకున్న వారిని మనం క్రీడల్లో ఇంతింతై వటుడింతై అన్నట్టు